మార్వలస్ ఎపిక్ స్టోరీస్కి స్వాగతం. విక్రమార్క బేతాళ కథలు, రాజు తెలివితేటలను పరీక్షించే అద్భుత కథామాలికకు స్వాగతం. మిత్రులారా, మా వీడియోలను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ప్రోత్సహించండి. మరింత మంచి కాంటెంట్ అందిస్తాం. ఇక ఆలస్యం చేయకుండా 11వ భాగంలోకి అడుగు పెడదాం. కథ పూర్తయ్యాక వచ్చే ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మాత్రం ముందుకు వెళ్ళొద్దు. మీ సమాధానాల కోసం ఎదురు చూస్తుంటాం. మిత్రులారా, మన ఛానల్లో ఒక కొత్త సిరీస్ని కూడా ప్రారంభించబోతున్నాము, పరమానందయ్య శిష్యుల కథలు. మీరు ఈ సిరీస్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాము. సిరీస్ ట్రైలర్ కింద డిస్క్రిప్షన్లో ఇంకా కామెంట్స్లో పెడుతున్నాము. పట్టువదలని విక్రమార్కుడు భేతాళుడిని తీసుకువెళుతుండగా భేతాళుడు సరభపురాజు సుగ్రీవుడు వీరవర్ధనుడి కథ చెప్పాడు. వర్షపురాత్రి ఆర్తనాదం గురించి తెలుసుకోమని రాజు పంపగా వీరవర్ధనుడు భూదేవిని కలిశాడు. భూదేవి రాజు 3 రోజుల్లో మరణిస్తాడని, 16 ఏళ్ల అవివాహితుడైన యువకుడిని కాళికాదేవికి బలి ఇస్తేనే గండం తొలగుతుందని చెప్పింది. రాజు పట్ల భక్తితో వీరవర్ధనుడు తన ఏకైక కుమారుడిని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. భార్యాపుత్రులు కూడా అంగీకరించారు. చాటుగా విన్న రాజు ఆ బలులు చూసి చివరకు వీరవర్ధనుడు ఆత్మబలిదానం చేసుకున్న తరువాత తాను కూడా బలి కావాలని సిద్ధపడ్డాడు. వెంటనే కాళికాదేవి ప్రత్యక్షమై రాజును ఆపి ధర్మనిరతికి మెచ్చి వరం కోరుకోమంది. రాజు వీరవర్ధనుడిని భార్యాపుత్రులతో సహా బతికించమని కోరాడు. కాళికాదేవి వారిని బతికించి రాజుకు దీర్ఘాయుష్యునిచ్చింది. తర్వాత రాజు వీరవర్ధనుడి రాజభక్తిని గుర్తించి అతణ్ణి ప్రధానమంత్రిగా నియమించాడు. ఈ కథ చెప్పిన తరువాత ఆ నలుగురిలో రాజు, వీరవర్ధనుడు, అతని భార్య, కుమారుడు ఎవరి చేసిన త్యాగం గొప్పదని భేతాళుడు అడిగాడు. విక్రమార్కుడు అందరి మరణాలను చూసి తాను కూడా ప్రాణాలు వదలడానికి సిద్ధపడ్డా రాజు త్యాగమే గొప్పదని జవాబిచ్చాడు. విక్రమార్కుడి మౌనం భంగం కావడంతో భేతాళుడు మళ్లీ చెట్టెక్కాడు. విక్రమార్కుడు మళ్లీ అతని కోసం బయలుదేరాడు. పట్టువదలని విక్రమార్కుడు మరల మోదుగ చెట్టు ఎక్కి భేతాళుడిని తాళ్లతో కట్టి భుజాన వేసుకుని మౌనంగా నడక సాగించాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, విక్రమార్క మహారాజా, నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను విను అని ఇలా చెప్పసాగాడు. బ్రహ్మపురం అనే పట్టణాన్ని చండసింహుడు అనే రాజు పాలించసాగాడు. అతను అందరి రాజులను జయించి ఏకఛత్రాధిపత్యంగా రాజ్యపాలన చేయుచుండెను. ఒకరోజు కార్పటికుడు అనే అతను రాజు దగ్గరకు వచ్చి తనకు ఏదైనా ఒక కొలువు నిప్పించమని ప్రార్థించాడు. అతను బుద్ధిమంతుడనుకున్న రాజు అతన్ని ఒక చిన్న ఉద్యోగంలో నియమించాడు. కార్పటికుడు రాజుమీద చాలా భక్తి కలిగి తన పనులను శ్రద్ధగా చేస్తూ ప్రభువుని సేవించేవాడు. ఒకరోజు రాజు కొద్దిమంది సైనికులతో వేటకు వెళ్లాడు. కార్పటికుడు కూడా రాజు వెంట వెళ్లాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత రాజుకు దాహంతో నాలుక పెడచగట్టుకుని పోయింది. ఎక్కడా నీరు కనిపించక వెనక్కి తిరిగి చూశాడు. సేవకులు ఎవ్వరూ కనిపించలేదు. కార్పటికుడు మాత్రం గుర్రం ఎంత వేగంగా పరిగెత్తినా దాని వెనకే పరిగెత్తి రావడం వల్ల అతడు మాత్రం రాజుకి కనిపించాడు. దానికి రాజు ఆశ్చర్యపోతూ, ఇతను చాలా సమర్థుడైన సేవకుడిలా ఉన్నాడే అనుకుని అతనితో, నాకు దాహంతో నోరు ఎండిపోతూ ఉంది. నీళ్లు తాగకపోతే ప్రాణాలు మిలిచేటట్లు లేవు. దగ్గరలో జలాశయం ఉందేమో చూసివచ్చి చెప్పు అని ఆజ్ఞాపించాడు. ప్రభూ, నా దగ్గర 2 ఉసిరికాయలున్నాయి. వీటిని నమిలి రసం మింగితే దాహం కొంచెం తగ్గుతుంది. తరువాత జలాశయం వెతికి మంచినీరు తాగవచ్చు. దాహంతో ఉన్నవారికి ఉసిరికాయ అమృతతుల్యం అంటూ వాటినిచ్చాడు. రాజు వెంటనే వాటిని నోటిలో వేసుకుని నమిలి రసం మింగేసరికి దాహం కొంచెం తగ్గింది. తరువాత కార్పటికుడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న కొనను చూసి రాజుగారిని అక్కడకు తీసుకుని వెళ్ళాడు. అక్కడ రాజుగారు కాళ్ళూ చేతులు కడుక్కుని కడుపు నిండా నీరు త్రాగి ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు. కార్పటికా, నువ్వు ఉసిరికాయలు ఇచ్చినా ప్రాణాలు కాపాడావు. ఇలా ఉపకారం చేసిన నీకు తిరిగి ఏం ప్రత్యుపకారం చెయ్యాలో తెలియడం లేదు. నీ ప్రభుభక్తికి చాలా సంతోషిస్తున్నాను. ఇంకనుంచి నీవు నా ప్రధానమంత్రివై ఉండు అన్నాడు రాజు. కార్పటికుడు రాజుకి తనమీద కలిగిన దయకు సంతోషించి మంత్రి పదవిని స్వీకరించాడు. కొంతసేపటికి వెనకబడిపోయిన రాజు పరివారం వచ్చి వారితో కలిసింది. అందరూ కలిసి నగరానికి చేరుకున్నారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత చండసింహుడు మంత్రిని పిలిచి, మంత్రి, సింహళద్వీపాధిపతికి అందమైన కుమార్తె ఉందని అక్కడికి వ్యాపారం చేసుకోటానికి వెళ్లిన వారు చెప్పగా విన్నాను.
ఆమెను నేను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను. నువ్వు వెళ్ళి రాజుని దర్శించి ఆయనకు తన పుత్రికను నాకిచ్చి వివాహం చేయమని నిశ్చయం చేసుకునిరా అని అన్నాడు. కార్పటికుడు సరే మహారాజా అని ఆయనకు సమర్పించడానికి కావలసిన కానుకలు తీసుకుని ఒక ఓడలో బయలుదేరాడు. సుమారు 10 రోజులు ప్రయాణం చేసిన తరువాత 11వ రోజు తుఫాను మొదలై సముద్రం అల్లకల్లోలమై ఉంది. దాని ధాటికి ఓడలో ఉన్న తెరచాపలు, తాళ్ళు, ఓడ మొత్తం సముద్రంలోనికి పడిపోయాయి. దానిలోని వారు అందరూ మరణించారు. దైవానుగ్రహం వల్ల ఒక్క కార్పటికుడు మాత్రం ఈదుకుంటూ కొంచెం ముందుకు వచ్చాడు. అక్కడ అతనికి ఒక చెట్టు దొరికింది. దాన్ని ఆసరాగా చేసుకుని ఆ రోజు మధ్యాహ్నానికి ఒక తీరానికి చేరాడు. ఒడ్డుకు చేరిన కార్పటికుడు తాను ఎక్కడ ఉన్నది తెలియక తడిసిన వస్త్రాలు ఆరబెట్టుకుని కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని తీరం వెంబడి నడక సాగించాడు. దారిలో ఆకలిబాధ తీర్చుకొనుట ఆ సముద్రతీరంలో దొరికిన కొన్ని ఫలాలను కోసుకుని తిని నడక సాగించాడు. ఆ నడుస్తూ ఉండగా అతనికి ఒక కాళికాలయం ఒకటి కనిపించింది. వెంటనే ఆ గుడి దగ్గరకు చేరుకున్నాడు. అక్కడకు వెళ్లసరికి అక్కడ సర్వాలంకారాలు ధరించిన చక్కని అందమైన యువతులు కాళికామాతను సేనిస్తూ కనిపించారు. అతను దేవికి నమస్కరించి ప్రక్కన నిలుచున్నాడు. అక్కడ ఉన్నవారెవ్వరూ కార్పటికుడితో మాట్లాడకుండా వారి పనులు వారు చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నవారందరిలో ఎక్కువ అందంగా ఉన్న ఆమె రాకుమారి అని పోల్చుకున్నాడు. ఆమెను చూడటంతోనే ఈ కోమలి ఎంత అందంగా ఉంది, ఈమెను పొందలేని పురుషజన్మ ఎందుకు, నా ఉద్దేశం చెబితే ఈమె ఏమనుకుంటుందో, ఏదైతే అదయ్యింది అని వెంటనే నేను నా ప్రేమను చెబుతాను అని నిశ్చయించుకున్నాడు. వెంటనే కార్పటికుడు ఆమెకు సమీపంలో ఉన్న ఒక చెలిని సమీపించి, సుందరి, మీరెవరు? ఇక్కడికి దగ్గరలో ఏ గ్రామం ఉన్నట్లు కనిపించడం లేదు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగాడు. దానికి ఆమె చిరునవ్వుతో, మా అందరిలోనూ చాలా అందంగా ఉన్న ఆమె పేరు శృంగారవల్లి. మేమందరము ఆమె చెలులము. ప్రతిరోజూ మేము ఇక్కడకు వచ్చి అమ్మవారిని పూజించి వెళుతుంటాము. ఈ గుడి మానవమాతృలు నిర్మించినది కాదు, ఇది దేవతలు నిర్మించినది. ఇది ఎవ్వరూ రాకూడని ప్రదేశం. ఇంతకాలానికి మేము ఇక్కడ మానవుణ్ణి చూస్తున్నాం. నీవు ఎక్కడినుంచి వస్తున్నావు అని అడిగింది చెలి. వెంటనే కార్పటికుడు తన వృత్తాంతం చెప్పి, ఓ అమ్మాయి, నీ యజమానురాలిమీద నేను అధికమైన మోహం కలిగి తపిస్తున్నాను. ఆమెకు నా మనసు తెలిపి అంగీకరింపచేసి నా ప్రాణాలు నిలపమని నిన్నెంతగానో వేడుకుంటున్నాను అని ప్రార్థించాడు. ఆమె వెంటనే ఈ విషయం శృంగారవల్లికి అతని అభిప్రాయం రహస్యంగా చెప్పగా ఆమె అంగీకరించినట్లు తల ఊపింది. తన కోరిక తీరుతుంది. అతను ఎంతో పొంగిపోతుంటాడు. ముఖం కూడా తెలియని దాన్ని మోహించడం, కలవాలనుకోవడం సాహసం. నేనూ ఇష్టంగానే ఉన్నాను. గుడిలోపల బావిలో దిగి శుభ్రంగా స్నానం చేసి రమ్మను అతను వినేటట్లు అంది. కార్పటికుడు ఆ మాటలు శృంగారవల్లి చెలినుంచి విని వేగంగా వెళ్లి ఆ బావిలో దిగి నీటిలో మునిగి లేచాడు. వెంటనే తన ఇంట్లో ఉన్నాడు. తను వేసుకున్న బట్టలు కొంచెమైనా తడవలేదు. అతనికి నాగరాజపుత్రిక చేసిన మోసమని అర్థమయింది. తాను తగని కోరిక కోరినందుకే అలా జరిగింది అని, తాను క్షేమంగా నగరానికి చేరుకున్నాను అని వెంటనే రాజదర్బారుకు వెళ్ళాడు. రాజు కార్పటికుడికి ఎదురువచ్చి ఏమి జరిగింది అని అడిగాడు. వెంటనే తను జరిగింది మొత్తం చెప్పాడు. అది విన్న రాజుకు ఆ నాగకన్యను చూడాలని కోరిక కలిగింది. కాని వెళ్లటానికి సరైన గుర్తులు తెలియవు. ఎలాగైనా తెలుసుకోవాలని ఒక మంత్రికి కొన్ని రోజులు రాజ్యభారం అప్పజెప్పచేసి ఒక శుభముహూర్తాన కార్పటికుడితో కలిసి బయలుదేరాడు. సముద్రపు ఒడ్డున కాళికాలయం ఉందని తెలుసును కనుక వారు అలా ప్రయాణం సాగించారు. అలా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత వారికి ఆ కాళికాలయం కనిపించింది. ఆనందంగా వారు ఆ గుడికి వెళ్లి దేవిని ఆరాధించి నాగకన్యల రాక కోసం ఎదురుచూస్తూ గుడి దగ్గరలో ఉన్న చెట్టు క్రింద నిద్రకు ఉపక్రమించారు. కొంతసేపటికి నాగకన్యలు సముద్రంలో స్నానం చేసి వస్తూ చెట్టు క్రింద నిద్రిస్తున్న రాజుని చూసి, అబ్బా, ఎంత చక్కగా ఉన్నాడు, మానవుల్లో కూడా ఇంత అందమైనవాడున్నాడా అనుకుని ఇతనితో మదనసుఖం అనుభవించకపోతే నా మనసు శాంతపడదు అని వెంటనే తనతో ఉన్న సేవికతో చెప్పింది. ఆమె వచ్చి రాజును నిద్రలేపి నాగకన్య కోరిక తెలిపింది. వెంటనే అతను సంతోషంగా కార్పటికుణ్ణి చూపించి అతను మోసగించబడిన విధం చెప్పి, నిన్ను చూడటానికి మేము ఎన్నో కష్టాలు పడి ఇక్కడకు వచ్చాము. నీవు నా మీద ప్రేమ కలిగి నాతో సుఖించదలుచుకున్నావు. ఇది చాలా సంతోషకరమైన విషయం. కాని నేను చెప్పినట్లు నడుచుకుంటాను అని ప్రమాణం చెయ్యి అన్నాడు. అతని మీద ఉన్న వ్యామోహంతో వేగిపోతున్న శృంగారవల్లి అలాగే ప్రమాణం చేసింది. అప్పుడు వెంటనే, సుందరి, నా మంత్రి నిన్ను మొదట మోహించి ఉండగా నేను నిన్ను కలవడం ధర్మవిరుద్ధం. అందుకు నేను అంగీకరించను. నా మాట వింటానంటే నిన్ను నేనితనికిస్తున్నాను.
అతనితో ప్రేమగా సుఖించు అన్నాడు. ఆమె వాగ్దానానికి కట్టుబడిన ఆమె అతను చెప్పినట్లు చెయ్యటానికి వెంటనే అంగీకరించింది. రాజు మంత్రితో, ఆ రోజు వేటాడబోయినప్పుడు అడవిలో 2 ఉసిరికాయలు ఇచ్చి నా ప్రాణాలు నువ్వు రక్షించావు. అందుకు నేను నీకు మంత్రి పదవిని ఇచ్చి 1 ఉసిరికాయ రుణం తీర్చాను. ఇప్పుడు నీవే మోహించిన నాగకన్యను ఇచ్చి 2వ ఉసిరికాయ రుణం తీర్చాను. ఈమెను పెళ్లాడి సుఖిమ్ము అని అన్నాడు. అప్పుడు నాగకన్య తాను మానవుణ్ణి వరించి అతన్ని పెళ్లాడుతున్నట్లు అతనితో వెళ్ళిపోతున్నట్లు తల్లిదండ్రులకు వర్తమానం పంపింది. తన దగ్గర ఉన్న శక్తులతో వారితో పాటు బ్రహ్మపురం చేరి కార్పటికుడి భార్య అయి అతనితో సంసారం చేస్తూ ఆనందంగా ఉండసాగింది. విన్నావు కదా విక్రమార్క, ఆ రాజూ మంత్రి ఉపకారాలు ప్రత్యుపకారాలు చేసుకున్నారు కదా. నీవు విన్నదాంతో కార్పటికుడు చేసిన ఉపకారం గొప్పదో, రాజు చేసిన ప్రత్యుపకారం గొప్పదో చెప్పు అని ప్రశ్నించాడు భేతాళుడు. అప్పుడు భేతాళుడు, విక్రమార్క, కార్పటికుడు రాజుసేవకుడు కనుక తన ప్రభువు ఆపదలో ఉన్నప్పుడు అతని కష్టం నివారించడం అతని విధి. అందుచేత అతను ఉసిరికాయలు ఇవ్వడం ఉపకారంగా పరిగణింపకూడదు. కాని తాను గొప్ప ప్రభువైనా తనకి సేవకుడు చేసిన మేలును మరువకదానికి 1000 రెట్లు అధికంగా రాజు చేసిన ప్రత్యుపకారం ఎక్కువ అన్నాడు విక్రమార్కుడు. విక్రమార్కుడికి ఈ విధంగా మౌనం భంగం కాగానే భేతాళుడు కట్లు విడిపించుకుని రివ్వున ఎగిరిపోయి చెట్టుకొమ్మకి తలక్రిందులుగా వేలాడసాగాడు. విక్రమార్కుడు మళ్లీ అతని కోసం బయలుదేరాడు. విక్రమార్కుడు భేతాళుణ్ణి పట్టుకొని భుజం మీద వేసుకొని తాళ్లతో కట్టి భుజాన వేసుకొని మౌనంగా నడకసాగాడు. అప్పుడు శవంలోంచి భేతాళుడు, విక్రమార్క మహారాజా, నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను విను అంటూ ఒక కథ చెప్పసాగాడు. భూమండలంలో ఉషాపురము అనే పట్నముండేది. దానికి గ్రహభుజుడు అనే రాజు పాలించేవాడు. ఆయనకు మదనమాలిక అనే పుత్రిక ఉండేది. ఆమెకు యుక్త వయస్సు రాగానే సకల విద్యా ప్రవీణుణ్ణిచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు. అది తెలుసుకున్న ఎందరో రాకుమారులు తమ విద్యానైపుణ్యాన్ని ప్రదర్శించారు. కానీ వారు ప్రదర్శించిన విద్యానైపుణ్యం రాజుకు సంతృప్తి కలిగించలేదు. ఇలా చాలామంది రాకుమారులు వచ్చిన తరువాత చివరకు శ్రీపురం అధిపతి కుమారుడు మణిమేఖలుడు వచ్చి తన పాండిత్యంను ప్రదర్శించాడు. అందరికన్నా అతని ప్రదర్శన రాజుకు సంతోషాన్నిచ్చింది. వెంటనే తన అమ్మాయినిచ్చి వివాహం జరిపించాడు. అనేక బహుమతులతో కూతురును అల్లుడును అత్తవారింటికి పంపాడు. ఒకరోజు మణిమేఖలుడు అతని భార్య మంచం మీద పడుకొని సరదాగా మాట్లాడుకుంటుండగా ఆ మంచం కింద చీమలు బారుకట్టి వస్తూ మంచానికి కొద్ది దూరంలో ఆగిపోయాయి. ముందు ఉన్న చీమను మిగిలిన చీమలు అడిగాయి, ఎందుకాగిపోయావు అని. ఇక్కడ రాజకుమార దంపతులు ఏకశయ్యి మీద ఉన్నారు. వారి మధ్యలోనించి వెళ్లడం ధర్మవిరుద్ధమని ఆగిపోయాను అన్నది. అలా అయితే ఆ మంచాన్ని ఎత్తి అవతల పెట్టి మనం పోకూడదా అని వెనుక చీమలు అడిగాయి. అలా చెయ్యవచ్చు, కాని మర్యాద ఉండాలి కదా అన్నాయి ముందు చీమలు. మణిమేఖలుడికి సర్వప్రాణుల భాష తెలుసు. ఈ చీమల సంభాషణ విన్న రాజుకు వాటి మాటలు వింతగా తోచి ఫక్కున నవ్వాడు. అప్పుడు రాకుమారి, ఎందుకు నవ్వుతారు? నా మాటలలో మీకు నవ్వు తెప్పించేదేమీ లేదు కదా అని అడిగింది. నేను నవ్వింది నీ మాటలకు కాదు, దానికి కారణం వేరే ఉంది. అది పరమ రహస్యం అన్నాడు. నాకు చెప్పడానికేం, నేను బయటపెట్టను కదా. మీకు నా మీద నిజంగా ప్రేమ ఉంటే ఆ రహస్యం వెంటనే చెప్పండి. అప్పుడు కాని నా మీద మీకు ప్రేమ ఉందని నమ్ముతాను అని అంది. నీవు అలా ఎందుకంటావు? ప్రేమకి ఈ రహస్యానికి సంబంధమేమిటి? ఆ రహస్యం వేరేవారికి చెబితే నాకు మరణం సంభవిస్తుంది. అందుచేత నీవు అడగవద్దు అన్నాడు. పట్టువదలని రాకుమారి ఎలాగైనా ఆ రహస్యం తెలుసుకోవాలని, ఎంత చిత్రంగా మాట్లాడుతారు. ఒక్క మాట చెబితేనే మరణం వచ్చేస్తుందా? ఎందుకు నన్ను మరపించాలని చూస్తావు? ఆ రహస్యమేమిటో వినాలే కాని నాకు తృప్తి కలగదు. నీవు మరణించినా సరే అదేమిటో వెంటనే చెప్పు అని పట్టుపట్టిందామె. నాకు జంతువుల భాష తెలుసు. చీమలు మాటలు విని నవ్వాను. అది బయటపెడితే నేను మరణిస్తాను. ఇది గురుశాపం, అందుచేత ఒత్తిడి చెయ్యకు అని ఎంత బ్రతిమిలాదినా వినకుండా ఆమె, నీవు మరణించినా సరే నేను ఆ రహస్యం తెలుసుకోనిదే ఉండలేను అందామె. చివరకు విధిలేక మణిమేఖలుడు తనకి చితిపేర్చించి భార్యతో అక్కడికి వెళ్ళి తాను చితిమీద పడుకొని చీమల సంభాషణ చెప్పబోతున్న సమయంలో అక్కడ దగ్గరలో పాడుబడ్డ బావి వద్ద మగపుట్టేలు ఆడగొర్రెను కలియబోగా, ఆడగొర్రె, ఏం దగ్గరకు వస్తున్నావు? నీ కోరిక నేను ఒప్పుకోను అంది. నీకు నా మీద మునుపటిగా ప్రేమలేదని నా బుద్ధికి తోచింది. నిజంగా నీకు అంత ప్రేమే ఉంటే ఆ పాడుబడ్డ బావి మీద పెరిగిన గరికను తెచ్చి ఇవ్వు.
అప్పుడు నీకు నా మీద ప్రేమ ఉందని నమ్మి నీ కోరికకి లొంగుతాను అంది. అందుకు పొట్టేలు, ఆ గరిక బావి మీద ఉంది, దానికోసం నేను వెళితే బావిలో పడి చస్తాను, నీవు చెప్పిన షరతు మంచిది కాదు అంది. ఏమిటి, నా కోరిక తీర్చడం కంటే నీ ప్రాణం గొప్పదా? నీవు చస్తే చావు, ఆ గరిక తెచ్చి ఇవ్వక తప్పదు. భార్యకి చెప్పకూడని నిజం చెప్పి చావడానికి రాజకుమారుడు సిద్ధంగా ఉన్నాడు అని పొట్టేలు చెప్పేసరికి పొట్టేలు కోపంగా, ఓసి దుష్టురాలా, నేను చస్తానన్నా నీ పట్టుదల వదలవా? ఛీ, నీ ముఖం నేను చూడను. నీతో కలియనంత మాత్రాన నాకొచ్చే నష్టమేమీ లేదు. ప్రాణం ఉంటే నీలాంటి భార్యలను ఎందరినైనా సంపాదించవచ్చు, కాని నేను ఆ రాజకుమారుడిలా బుద్ధిలేనివాడిని కాదు. నీవు చెప్పినట్లు నేను చెయ్యను అన్నాడు. ఆ సంభాషణ విన్న మణిమేఖిలుడు చితిమీద నుంచి లేచి, జంతువులే అంత వివేకంతో ప్రవర్తిస్తుంటే మనిషినైన నేను భార్యకు లోబడి దాని ఇష్టం తీర్చడానికి ప్రాణం వదలడానికి నేను సిద్ధపడ్డాను. ఎంత బుద్ధి తక్కువ పని! ఆమెకు రహస్యం చెప్పడమెందుకు, నేను చావడమెందుకు అని నిశ్చయించుకొని రహస్యం వినాలని తన దగ్గరగా నిలుచున్న భార్యకు, పో, ఆ రహస్యం చెప్పను. నీవు అలిగి నాకు దూరంగా ఉంటానంటే అలాగే ఉండు. నీలాంటి భార్యలు ఎంతమందైనా వస్తారు కాని ప్రాణం ఒక్కసారి పోతే మరలా రాదు అని తన మందిరానికి వెళ్ళిపోయాడు. తన పంతం నెరవేరనందుకు రాకుమారి కూడా వెళ్ళిపోయింది. రాజా, వీరిలో బుద్ధిమంతుడెవరో చెప్పు అని అడిగాడు భేతాళుడు. జంతువైనా తెలివి ఉపయోగించి తన భార్య చెప్పిన ఆ పనిని చెయ్యడానికి తిరస్కరించి మానవుడైన రాజకుమారుడికే తెలివి వికసించేలా చేసిన పొట్టేలు యోగ్యమైన బుద్ధి కలది అని చెప్పాడు విక్రమార్కుడు. విక్రమార్కుడికి ఈ విధంగా మౌనం భంగం కాగానే భేతాళుడు కట్లు విడిపించుకుని చెట్టుపైకి ఎగిరిపోయి తలక్రిందులుగా వేలాడసాగాడు. విక్రమార్కుడు యథావిధిగా మళ్లీ అతని కోసం బయలుదేరాడు. ఈ ప్రశ్నకు జవాబును కామెంట్లలో చెప్పండి. చివరికి మణిమేఖలుడు తన భార్యకు రహస్యాన్ని చెప్పకుండా తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి కారణం ఏమిటి? ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మార్వెలస్ ఎపిక్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.